దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. నీ విశ్వాసము నిన్ను బాగు చేసెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఆకలి దాహమైనప్పుడు ఆ వ్యక్తి భుజించినప్పుడు పానం చేసినప్పుడే అతడు తృప్తి చెందుతాడు. మనకు ఆకలి ఎదుటివాడు భోంచేసినప్పుడు మనకు ఎలాంటి తృప్తి ఉండదు, దాహము తీరదు. అలాగే విశ్వాసం అనేది అది వ్యక్తిగతమైనటువంటి సమర్పణ, వ్యక్తిగతమైనటువంటి వైరాగ్యంతో కూడుకున్నది. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అంటే విశ్వాసిగా మన జీవితంలో మనకు ఉండవలసింది ఏంటంటే విశ్వాసం అనేది ఒక నిరీక్షణతో కూడుకున్నది. లేని వాటిని ఉన్నట్లుగా చూడగలిగేదే విశ్వాసం. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువుని మనం చూడలేదు. యేసు ప్రభుతో ఆనాడు లిటరల్గా ఆయన భూమి మీద జీవించినప్పుడు మనం లేము, కానీ మనం విశ్వసించాం, నమ్మాం. ఆయన నిజమైన దేవుడు, ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు, మన పాపాలను క్షమించాడు, మన పాపము నిమిత్తం శ్రమను అనుభవించి మనకు విమోచన కలుగచేశాడు. ఆయన రక్త ప్రోక్షణ కిందికి వచ్చినప్పుడు మనం పరిశుద్ధులుగా మార్చబడతాము అని నమ్మి విశ్వసించి మనము రక్షణ పొంది బాప్టిజం తీసుకున్నాం. అది నిజం. ఈరోజు మనలో ఒక మార్పు. గత జీవితాన్ని పోల్చుకుంటే ఆనాటి బ్రతుకులకు ఈనాటి బ్రతుకు వ్యత్యాసం కనపడుతుంది. కారణం ఏంటంటే ఆ రక్తంలో జీవం ఉంది. యేసయ్య నిజమైన దేవుడు కనుక మనలో ఒక మార్పు. నేను అంటున్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసముతో నీవు చేసే ప్రార్థనైనా, విశ్వాసముతో నువ్వు కనిపెట్టుకునేది ఏది కూడా వ్యర్థం కాదు. నీవు మనస్ఫూర్తిగా విశ్వాసంతో ఏది చేసినా బైబిల్ సెలవిస్తుంది, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నీవు కొండ పెకిలింపబడది సముద్రంలో పడునుగాక అంటే పడుతుందట. అంటే అర్థం ఏంటంటే నీ ఎదురుకు వస్తున్న ఏ సమస్య అయినా, ఏ శోధన అయినా అది విశ్వాసపు నేత్రాలతో చూడది తొలగిపోవాలని. ఒక రోజున ఎలీషా పక్కన గెహజీ ఉన్నాడు. ఎలీషాతో అంటాడు, అయ్యా, మన చుట్టూ శత్రు సమూహం ఆవరించబడి ఉంది, ఇంకా మనం అపజయం పాలవుతాం అన్నప్పుడు ఎలీషా అంటాడు గెహజీతో, ప్రభువా, వీడి మనోనేత్రాలను వెలిగించు అన్నప్పుడు అతను కనులు తెరిచి చూడగా ఎలీషా చుట్టూ, వారి చుట్టూ దేవదూతలు కాపుదలుగా ఉన్నట్లు కనపడ్డాయి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎల్లప్పుడూ మనం కాపాడబడుతున్నామంటే దేవుని కాపుదల మనకు ఉంటుంది. ఆయన దేవదూతలు తోడుగా ఉంటాయి. నువ్వు విశ్వసించాలి, నమ్మాలి. అంత మాత్రమే కాదు, మన జీవితంలో ఏవైతే ఆశపడుతున్నామో, ఏవి సాధించాలని కోరుకుంటున్నామో ఆ ఆత్మ సంబంధాన్ని ఏవి కూడా దేవుడు వదిలిపెట్టాడు. మనం ప్రార్థించినప్పుడు వాటిని సహాయం చేస్తాడు. అలాంటి గొప్ప విశ్వాసం మనం కలిగి ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభువు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.